తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం పాలైన బీఆర్ఎస్ లో అసంతృప్తులు పెరిగిపోతున్నాయి. పలువురు నేతలు పార్టీ వీడటానికి సిద్ధమవుతున్నారు. దీంతో పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటాలని కారు పార్టీ భావిస్తోంది. ఎంపీ సీట్లు సాధిస్తే శ్రేణుల్లో నేతల్లో నమ్మకంతో పాటు పార్టీ మరింత స్ట్రాంగ్ గా నిలబడటానికి ఉపయోగపడుతుందని అగ్రనాయకత్వం భావిస్తోంది. అందుకు తగ్గ వ్యూహాలు రచిస్తోంది. పార్లమెంట్ ఎన్నికలకు తక్కువ సమయం మాత్రమే మిగిలి ఉన్న నేపథ్యంలో మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావులు ఎంపీ నియోజకవర్గాలపై సమీక్షలు నిర్వహిస్తున్నారు. తాజాగా చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గ ముఖ్య నేతలతో సమావేశం నిర్వహించారు. ఈ భేటీలో మాజీ మంత్రి ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి మధ్య వర్గ విభేదాలు బయటపడ్డాయి. తెలంగాణ భవన్ లో మహేందర్ రెడ్డి ప్రసంగిస్తున్న సమయంలో రోహిత్ రెడ్డి వర్గీయులు నినాదాలు చేయడంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. దీంతో ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఇరు వర్గాల నినాదాలతో వాతావరణం వేడెక్కింది. పట్నం మహేందర్ రెడ్డి, పైలట్ రోహిత్ రెడ్డి ఒకరిపై ఒకరు కుర్చీలు విసురుకున్నారని కూడా తెలుస్తోంది. ఇరు వర్గాలకు మాజీ మంత్రి హరీష్ రావు సర్ది చెప్పారు. మహేందర్ రెడ్డి, రోహిత్ రెడ్డిలతో హరీష్ రావు ప్రత్యేకంగా సమావేశమై వారించే ప్రయత్నం చేశారు. బహిరంగంగా గొడవ పడితే పార్టీ శ్రేణులకు తప్పుడు సంకేతాలు వెళతాయని హరీష్ రావు నేతలకు సర్ది చెప్పారు. వాస్తవానికి పైలట్ కి పట్టంకి మధ్య ఎప్పటి నుంచో వర్గ విభేదాలున్నాయి. అసెంబ్లీ ఎన్నికల ముందు ఒకటయ్యారు. ఆ తర్వాత మళ్లీ సిట్టింగ్ ఎమ్మెల్యేకి టికెట్ ఇచ్చి అసంతృప్తితో ఉన్న మహేందర్ రెడ్డిని మంత్రివర్గంలోకి తీసుకోవడంతో ఎన్నికల్లో ఇద్దరు కలిసి పనిచేశారు. కానీ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి, రోహిత్ రెడ్డి కూడా ఓడిపోవడంతో ఇరు వర్గాల మధ్య వర్గ విభేదాలు మరోసారి పెరిగాయి. ఎన్నికల్లో పట్నం వల్లే పార్టీ ఓడిపోయిందని రోహిత్ వర్గం చెబుతుండగా, మహేందర్ రెడ్డికి టికెట్ ఇస్తే గెలిచుండేదని ఆయన వర్గం అభిప్రాయపడింది. ఇలా ఎవరికి వారు విడిపోయి గొడవ పడడం చర్చకు దారితీస్తోంది. ఈ క్రమంలో పట్నం పార్టీలోనే కొనసాగుతారా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఎన్నికల నాటికి పట్నం కారు దిగవచ్చనే వార్తలు వస్తున్నాయి. మరి పట్నం ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.